చివరికి నువ్వేమైపోతావని మాకందరికి భయంగా ఉంది రాజా. నేనే కాను. దయచేసి ఈ పెళ్లి చేసుకోవద్దు. నన్ను కిడ్నాప్ చేశారు. ఇంకా ఎంతకాలం నన్ను ఇక్కడ దాస్తారు? అసలు నిన్ను కిడ్నాప్ చేసింది ఎందుకో తెలుసా? ఆ నవీన్ జయంతిల పెళ్లి చెడగొడతావని. కృష్ణ గారు, రాజా పరిస్థితి ఏం బాగాలేదు కృష్ణ గారు. ఆఫీస్ విషయాలు పట్టించుకోవడం మానేశాడు. మీటింగ్లకు అటెండ్ కావడం మానేశాడు. ఎందుకో తను దారి తప్పుతున్నాడేమో అనిపిస్తుంది. ఏంటి మీరు మాట్లాడేది? ఎప్పుడూ లేని ఆఫీస్ ఎక్కొట్టి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని తాగడం మొదలుపెట్టాడు. ఏంటి మూర్తి గారు, మీరు చెప్తుంది నిజమా? అవునండి. ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అంతకంటే ముఖ్యం, చందుకి రాజాకి మధ్య ఏవో గొడవలు ఉన్నాయేమోనని అనుమానంగా ఉంది. నోనో, అలాంటిదే ఉండదండి. ఎవరైనా గొడవలు పడొచ్చు, కానీ రాజా చందులు గొడవలు పడ్డం ఏంటండి? చందు అంటే రాజాకి ప్రాణం, రాజానే చందుకి లోకం. వాళ్ళకేదో చిలిపి తగాదాలు వస్తే రావచ్చు, కానీ మనం గుర్తించేంత గొడవలు రావడం ఇంపాసిబుల్ అండి. కానీ రాజా చందుతో సరిగ్గా ఉండడం లేదన్నది మాత్రం నిజం. ఎప్పుడూ లేని ఆఫీస్కి చాలా ఎర్లీగా వస్తున్నాడు. ఒక్కోసారి ఆఫీస్కి టిఫిన్ తెప్పించి తింటున్నాడు. లంచ్కి ఇంటికి కూడా వెళ్ళడం లేదు. బహుశా ఏదైనా బిజీగా ఉండి అలా చేస్తున్నాడేమో. ఆఫీసులో నాకు తెలియని వర్క్ ఏముంటుంది కృష్ణ గారు. ఆఫీసుకు చందు ఫోన్ చేస్తుంటే పట్టించుకోకుండా కట్ చేస్తున్నాడు. 10 సార్లు ఒక్కసారి లిఫ్ట్ చేస్తున్నాడు. అది నేనున్నానని చాలా పొడిగా మాట్లాడుతున్నాడు. ఇలా ఒక్కసారి కాదు కృష్ణ గారు, 4-5 సార్లు గమనించాను. అంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏమిటో చెప్పనా? ఊరుకూరుగా స్టాఫ్ మీద అరుస్తున్నాడు. మొన్నటికి మొన్న సురేష్ అనే ఒక స్టాఫ్ మెంబర్ ఉద్యోగంలోంచి పీకేశాడు. కారణం ఏమిటంటే చెప్పలేకపోయాడు. నాకు తెలిసిన కారణం అయితే ఒకటే, అతను చందు రికమెండ్ చేసి జాబులో పెట్టించేది. అంతకు మించి ఉద్యోగంలో తీసేసేంత కారణం ఏమి కనిపించలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, రాజా నాకు బిడ్డలాంటి వాడు. ప్రతిదీ నాతో పంచుకునే మనిషి నా దగ్గర కూడా ఏదో దాస్తూ తనలో తనే కుమిలిపోతున్నాడు. ఏ పార్టీలకో ఫ్రెండ్స్తోనో సరదాగా మందు తాగితే పర్వాలేదు, అలాంటిది ఎవరితో చెప్పకుండా ఒంటరిగా తాగుతున్నాడు. మనిషిలో ఏదో తెలియని కోపం, ఏదో పోగొట్టుకున్నట్టు చిరాకు, ఆవేశం. అందరికీ దూరంగా ఉంటున్నాడు. ఒంటరితనం చాలా ప్రమాదం కృష్ణ గారు. అది మనిషిని పతనం వైపు తీసుకువెళ్తుంది. అది పెరిగి పెద్దదై అనర్థం జరగకముందే మీరే జోక్యం చేసుకోవాలి. పరిస్థితి చేయిదాడిపోయాక ఏమీ చేయలేము. మీరు మామగారిగా కాకుండా ఒక మంచి స్నేహితుడిగా మాట్లాడగలరు. అందుకే మీతో చెప్తున్నాను, రాజా గురించి ఆలోచించి పరిస్థితి చక్కదిద్దండి. వస్తాను. ఏంటి మీరు చేస్తున్న పని? ఏంటిదంతా? కనిపించడం లేదా? కనిపిస్తూనే ఉంది, కానీ చండాలం ఏంటని అడుగుతున్నాను. ఎప్పుడైనా పార్టీ అనో పండుగనో బలవంతం చేస్తే తాగేవాళ్ళు. ఈరోజు ఇంటికి తెచ్చుకొని తాగుతున్నారు. ఎందుకింత పతనం అయిపోతున్నారు? ఓ, తాగితే పతనమైనట్లా? తాగితేనే పతనమైనట్లయితే మరి తిరిగితే ఏమైనట్లు? చూడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఆనందం ఉంటుంది, కానీ నాకు
ఇది తాగటంలో మనశ్శాంతి ఉంది. ఇదిచ్చే మత్తులో మర్చిపోలేని నిజాలని మర్చిపోవచ్చు. నమ్మించి మోసం చేసిన కొందరి దుర్మార్గాన్ని దిగమింగుకోవచ్చు. ఏంటా నిజాలు? ఎవరు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు? ఎవరెంత దుర్మార్గం చేశారో చెప్పండి. ఎవరు చేశారో విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి తప్పులు వాళ్ళకి బాగానే తెలుసు. అది ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేని వాళ్లే చాటుమాటుగా రంకు చేస్తారు. అది కప్పిపుచ్చుకోవటానికి బొంకుతారు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? ఏంటా మాటలు? మీ నోటి నుండి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అసలు ఏమైంది మీకు? ఎందుకు నీచంగా మాట్లాడుతున్నారు? అసలు అసలు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా? లేను, ఇంతకాలం స్పృహలో లేను. నేను స్పృహలో లేను కాబట్టే ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టుగా సాగింది. నన్ను మాయ చేసి మత్తులో పడేసి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఆడారు. నన్ను ఒక పిచ్చోడిని చేసి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగారు. నేను స్పృహలో లేనని తెలిసే ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు కులుకుతున్నారు. ఎవరి గురించి అండి మీరు మాట్లాడుతుంది? ఎవరి గురించి ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు? ఎవరి గురించో అయితే నీతో ఎందుకు మాట్లాడతాను? నీ గురించే. నా గురించా? ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? ఓ, దొరికిపోయావనా? లేక నాకెలా తెలిసిందనా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకం నన్ను చూడట్లేదు, నేను చాలా తెలివిగల దాన్ని అనుకోవడం పిచ్చితనం. దానంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. మీరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారంటే అసలు నమ్మలేకపోతున్నానండి. ఇది అబద్ధం కదూ? నన్ను నేర్పించడానికి కావాలని ఇలా మాట్లాడుతున్నారు కదూ? ఏమండి, ప్లీజ్ అండి, సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పండి. ఇంకెప్పుడు అలా అనకండి. మీకు దండం పెడతాను. సరదానా? నేను మాట్లాడేది నీకు సరదాగా అనిపిస్తుందా? అంతేలే, చాటుగా సరదాలు తీర్చుకోవడానికి అలవాటు పడ్డావు. అందుకే నీకు ప్రతిదీ సరదాగానే అనిపిస్తుంది. ఏమండి, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది మీకు న్యాయం కాదు. నువ్వు న్యాయాల గురించి మాట్లాడకు. నేను మందు తాగటం తప్పైతే మొగుణ్ణి మోసం చేసి మరో మగాడితో కులికే దాన్ని ఏమంటారు? తిరుగుపోతూ రాజా. ఏం కూసారా? నా కూతురు పట్టుకొని ఏమన్నా? మీ కూతురు తిరుగుపోతూ రాజా. డాడీ, ఇంకొక మాట నా చందు గురించి మాట్లాడేవంటే నిన్ను చంపేస్తాను. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి భార్య నీకు దొరకదురా. నీలాంటి వాడికి నా కూతురు విలువ తెలియదురా. మందు కొట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. నువ్వు పత్రం అయిపోతున్నావు అంటే అది నిజమా కాదో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు ఇంతగా పత్రం అయిపోతావు అనుకోలేదు. పతనమైంది నేను కాదు, ఇదిగో నీ కూతురు. ఇంకొకసారి చందు గురించి తప్పుగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తాడు. డాడీ, ఇలాంటి వాడితో మాటలు పడాల్సిన కర్మ నీకేంటమ్మా? ఇంకొక క్షణం కూడా వీడి దగ్గర ఉండదు. పదవల్లా. ఎక్కడికి డాడీ వెళ్ళేది? ఇది నా ఇల్లు, ఆయన నా భర్త. ఆయన్ని విడిచి నేనెక్కడికి వెళ్ళను. నీ భర్త? భర్త అంటే అర్థం తెలుసమ్మా వీడికి?
భర్త అంటే భరించేవాడు, ఇలా బాధ కలిగేలా మాట్లాడేవాడు కాదమ్మా. సంస్కారం లేని ఇలాంటి వాడింట్లో పడి ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా? వెళ్దాం పద. నాకు సంస్కారం లేదు సరే, మీకు మీ కూతురికి మాత్రం గొప్ప సంస్కారం ఉంది కదూ. నోరెత్తామంటే చంపేస్తాను. ఆగండి డాడీ, ఏంటి మాట్లాడితే ఆయన మీదకి వెళ్తున్నారు? ఆయన్ని కొట్టడానికి మీరెవరు? ఆయన నా భర్త. ఆయన నన్ను తిడతారు, కొడతారు. పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మధ్యలో మీకేంటి బాధ? నువ్వు ఊరుకున్నా నేను ఊరుకొని చందు. 25 ఏళ్లుగా నేను అల్లారు ముద్దుగా పెంచుకుంది ఇలా మాటలు పడ్డానికి కాదు. ఆయన అంటారు ఆయనకి నా మీద అధికారం ఉంది. కన్యాదానం చేసినప్పుడే మీ హక్కులు అధికారాలు పోయాయి. ఆయన ప్రశ్నించే హక్కు మీకు లేదు డాడీ. నా భర్త నన్ను వేధించాడను, కొట్టాడను నేను కంప్లైంట్ ఇస్తే అప్పుడు మాట్లాడాలి. నేనే మాట్లాడినప్పుడు ఆయన మీరు అడగాల్సిన పనేం లేదు. దయచేసి మీరు వెళ్ళండి డాడీ. అలా నిందలు వేస్తుంటే ఎలా భరిస్తావు చందు? అవి నిందలో నిజాలో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది డాడీ. ఎప్పుడు నా గురించి పల్లెత్తు మాట కూడా అనని నా భర్త ఇంత మాట అన్నాక అది తేలకుండా వచ్చేస్తే ఆ నింద నిజం చేసిన దాన్ని అవుతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి డాడీ, వెళ్ళండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. ప్లీజ్ వెళ్ళండి. వెళతానమ్మా. రాజా, నా బిడ్డ బ్రతిమలాడింది కాబట్టి వెళ్తున్నాను. అన్ని బంధాలు వదిలిపెట్టి మాత్రం వెళ్ళడం లేదని గుర్తు పెట్టుకో. నా కూతురికి ఏ చిన్న అపకారం జరిగినా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. జాగ్రత్త. తిరుగుపోతూ పుల్లట. మొగుణ్ణి మోసం చేసి మరో మగాడితో కులికే దాన్ని ఏమంటారు? తిరుగుపోతూ పుల్లట్ట. ఎలా అంత మాట అనగలిగావు రాజా? చందు అంటే ప్రాణం అనేలా చూసుకునేవాడివి. అంత మాట, అసలు అంత మాట అనటానికి నీకు నోరెలా వచ్చింది? చందు లేకపోతే జీవితమే లేదన్నవాడివి ఈరోజు చందుని ఒక
తప్పు చేస్తున్నావు రాజా, నిజంగా చాలా పెద్ద తప్పు చేస్తున్నా. నీ నోట ఆ మాట విని నా చిట్టి తల్లి ఎలా తట్టుకుంటుందో, ఎంత బాధపడుతుందో, ఎంత కుమిలిపోతుందో. ఈ నాటకాలే నాకు నచ్చావు. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర కాదు. ఏమండి, మీకు నా మీద కోపం ఉంటే కొట్టండి, అసహ్యంగా ఉంటే చంపేయండి, అంతేకాని నా మాట్లాడకుండా ఉండొద్దు. నాకు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి, ఒకే ఒక అవకాశం ఇవ్వండి. నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. దయచేసి అంత మాట అనకండి. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారండి. నేనే తప్పు చేయలేదండి. ఇంత జరిగినా నువ్వు ఏ తప్పు చేయలేదు అంటున్నావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంతకి తెగించిన మనిషివో. అయినా నిన్ననుకుని ప్రయోజనం ఏంటి? అసలు తప్పు నాది. భార్యని ఏ భర్త ప్రేమించినంతగా ప్రేమించాను. అది నేను చేసిన తప్పు. నీకు రోగం వస్తే నీతో పాటు నేను చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నేను బ్రతికుండగానే నా ప్రేమకు సమాధి కట్టావు. నా నమ్మకాన్ని నాస్తి చేశావు. నీకు పిల్లలు పుట్టరు, పుడితే ప్రాణానికి ప్రమాదం అంటే నీకు నేను బిడ్డనవుదాం అనుకున్నాను. నిన్ను నా బిడ్డలా మార్చుకుందాం అనుకున్నాను. నాశనం చేశావు. అన్నిటినీ నాశనం చేశావు, సర్వనాశనం చేశావు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నేను నీ స్వేచ్ఛకి అడ్డురాను. వెళ్ళు, వెళ్ళి నీకిష్టం వచ్చిన వాడితో ఊరేగు. నీకేం కావాలో చెప్పు. విడాకులా లేక డబ్బా? ఏది కావాలంటే అది ఇస్తాను. కానీ నువ్వు మాత్రం ఇలా నటించుకో. నీ నటన చూస్తుంటే నాకు అసహ్యం కలుగుతుంది. నేను చంపాలి అన్నంత కోపం వస్తుంది. ఇప్పటి వరకు రాజా భార్య కోసం ప్రాణాలు ఇస్తాడు అనే ప్రపంచానికి తెలుసు. ఈ రోజు భార్య ప్రాణాలు తీసిన హంతకుడు రాజా అని తెలిసేలా చేయి. దయచేసి వెళ్ళిపో. ఇక్కడుండి మానసికంగా మాత్రం నన్ను చంపకు. నేను మిమ్మల్ని చంపడం కాదు. మీరెందుకు ఇన్ని మాటలు అంటున్నారో నాకొక్క ఆధారం చూపించండి. నేనే చచ్చిపోతాను. మీ కళ్ళ ముందే నన్ను నేను తగులు పెట్టుకొని మాడి మస్ అయిపోతాను. అవును, నువ్వు సీతాదేవంత మహాప్రతివ్రతం. మరి నిన్ను నువ్వు తగలపెట్టుకోవడానికి. నువ్వు చచ్చిపోతే నీ ప్రియుడు సురేష్ ఏం కావాలి? ఏమన్నారు? సురేష? సురేష్ కు నాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ కాదా? అసలు నీకు తను ఎలా పరిచయం? ఏ పరిచయంతో వాడిని తీసుకొచ్చి నా ఆఫీస్లో జాబ్ ఇప్పించావు? ఏ పరిచయంతో వాడిని నేను లేని టైంలో ఇంటికి పిలిపించుకున్నావు? వాడు నా కళ్ళ ముందే నీతో కులాసాగా తిరుగుతూ
ఆఫీస్కి వచ్చి ఏమీ ఎరుగునట్టు మేడం గారు ఎలా ఉన్నారు సార్ అని అడిగితే నా రక్తం ఎంత మరిగిపోతుందో తెలుసా? మేడం గారు దేవత అంటుంటే ఉద్యోగం ఇప్పించినందుకు కృతజ్ఞత చెప్తున్నాడు అనుకున్నాను, కానీ వాడిని నువ్వు ప్రేమ దేవతలా అలరిస్తున్నావని తెలుసుకోలేకపోయా. ఇంకా చాలా ఆపండి. ఎందుకు ఆపాలి? ఓ, నీకు వినడానికి కష్టంగా ఉంది కదూ? నువ్వు చేసిన తప్పు నీకు చెబుతుంటే విని తట్టుకోలేకపోతున్నావు కదూ? తప్పు చేసిన నీకే వినడానికి అంత కష్టంగా ఉంటే అది భరిస్తున్న నాకు ఇంకెంత కష్టంగా ఉండాలి. దయచేసి ఇంతకంటే నీచంగా మాట్లాడి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి. అసలే ఆధారంతో ఇలా మాట్లాడుతున్నారు. అతన్ని రికమెండ్ చేయడమే నా పాపమా? డైరెక్ట్ మీరు ఇన్ని తప్పులు అంట కడతారా? ఆధారాలు కావాలా? ఎన్ని చూపించమంటావు? ఏ అర్ధరాత్రి పూట నువ్వు ఇల్లు వదిలిపెట్టి చక్కగా అలంకరించుకుని వాడి కోసం వెళ్ళలేదా? ఒక్కరోజు కాదు, 3 రోజులు అబ్జర్వ్ చేశాను. అర్ధరాత్రి నేను పడుకోవటం చూసి మెల్లగా జారుకునేదానికి. వాడు ఇంటి దాకా నిన్ను దిగపెట్టి సార్కి ఈ విషయాలు తెలియనివ్వకండి అని చెప్పడం నేను నా కళ్ళారా చూశాను. ఈ విషయాలేవి రాజాగారికి చెప్పకండి. ఆ సంగతి నీకు తెలీదు. ఎలా తెలుస్తుంది? వాడి మత్తులో నువ్వు, నీ మత్తులో వాడు మునిగిపోయారు కదా. ఏమండి?